హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకు ఉప్పు కారం పసుపు అయితే అప్లై చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఈ చేపల పులుసుకు కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 8 ఎల్లుల్లి రేఖలు ఇదంతా మిక్స్ చేసి అయితే పక్కనైతే పెట్టుకుందాం. 2 ఆనియన్ కూడా మిక్సీలో వేసి పక్కనైతే ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి సరిపడ చింతపండుని అయితే నానబెట్టి పక్కన పెట్టుకుంటాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కినాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక 2-3 పచ్చిమిర్చి చిలుకలు, కరివేపాకు, మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ ప్యూరీ గోల్డెన్ షేప్ వచ్చే వరకు మనం అయితే ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజ్ టమాటో తీసుకొని అది ప్యూరీ లాగా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులో అయితే వేసేద్దాం. ఈ టమాటా ప్యూరీని అయితే ఆయిల్లో అయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేద్దాము. ఇలా గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్గా అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేసుకుందాము. మనకి చేపల పులుసులోకి ఉప్పు కారం చింతపండు రసం వీటితోనే చేపల పులుసు అంతా టేస్ట్ వస్తుంది. మనం కారం ఇవన్నీ ఈ చేపల పులుసులోకి చాలా ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్ట్ వస్తుంది. మనకి వేసిన మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయినాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసేయాలి. చింతపండు రసం వేసినాక కొద్దిసేపు పొంగొచ్చే వరకు అయితే ఉడికించండి. ఇలా పొంగొచ్చినాక మనం గ్రేవీ కోసం అయితే వాటర్ని అయితే యాడ్ చేద్దాం. నేనైతే 400 ml వాటర్ని అయితే యాడ్ చేస్తాను. ఇలా పొంగొచ్చేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. ముక్కలన్నీ మొత్తం పులుసులో మునిగేలా మనం అయితే కలిపి అయితే పెట్టుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే 15-20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఈ చేపల పులుసులోకి ఎప్పుడు గరిటె అయితే అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ముక్క అంతా ఇరిగిపోతుంది. మసిబట్టతో పట్టుకొని గిన్నెని షేక్ చేస్తూ టేస్ట్ కూర్చో. ఇలా చేపల పులుసు మొత్తం గుజ్జుగా దగ్గరగా అయ్యి చేప మంచి కలర్ వచ్చిందంటే చేపల పులుసు ఉడికిందని అర్థం. సో చేపల పులుసు అనేది మనం చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ డే తింటే చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేసి వేడివేడి అన్నంలో తింటూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.